18 బాల్లోనే 34 పరుగులు చేశాడు. 2 సిక్స్‌లు, 2 ఫోర్‌లతోటి అయితే. ఇంకా సూర్యకుమార్ యాదవ్ గురించి ఒక మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ డకౌట్ అయ్యాడు. మళ్ళీ మ్యాచ్ ఆడాడు. మళ్ళీ డకౌట్ అయ్యాడు. మళ్ళీ ఈ మ్యాచ్ అయితే ఆడడం చూసాం. మంచి ప్రదర్శనే. ఇతని ఫామ్‌లో మనకు అవసరం T20 వరల్డ్ కప్‌కి. 53 బాల్లలో 78 పరుగులు చేశాడు. యాక్చువల్‌గా అతని శైలికి అయితే నియర్ 200, 180 స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ కొంచెం తగ్గిందనుకోవచ్చు. కానీ ఆ పిచ్ కూడా అలానే ఉంది. ఆ పిచ్‌కి 180, 170 కొంచెం అంటే 180, 170 ఆ టార్గెట్ సరిపోతుంది అనుకున్నారు. కానీ 192 దాకా అయితే తీసుకెళ్ళగలిగారు ఎంఐ టీం అయితే. ఇంకా రోహిత్ శర్మ కూడా మంచిగా ఆడడం చూసాం. 25 బాల్స్లోనే 36 పరుగులు చేశాడు. అతను కూడా 144 స్ట్రైక్ కూడా ఆడుతున్నాడు. అతని ఫామ్ కూడా బాగానే ఉంది, మంచిగానే ఆడుతున్నాడు. అంతకుముందు మ్యాచ్ కూడా సెంచరీ చేయడం చూసాం మనమైతే. ఓవరాల్గా అయితే ఇంకా వీళ్ళు ముగ్గురే ఆడారు. రోహిత్ శర్మ అలానే సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మతో ఆడిన ఈ ముగ్గురు ఇన్నింగ్స్. ఇంకా హార్దిక్ పాండ్యా అయితే ట్రోల్స్ నడుస్తూనే ఉంటుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలుగా టీమ్ డేవిడ్ మంచి ఫామ్లో ఉన్నాడు. అతను అబ్ ద ఆర్డర్ పంపించాలి.